అన్నాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏ అవసరాలు తీరుస్తాడంట? ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. అయితే సంఘం యొక్క అవసరాలు దేవుడు తీర్చడానికి సంఘము ఎవరి యొక్క అవసరాలు తీర్చిందంట? ఆ పై వచనాలు అంటున్నాడు, సంఘము దైవజనుడి యొక్క అవసరాలు తీర్చింది. ఎప్పుడైతే పౌలు గారు చెరసాల్లో వేయించబడ్డారో, చెరసాల్లో ఉన్నారో, ఏ ఒక్కరు కూడా ఆదరించడానికి కానీ చూడడానికి రాలేని సమయంలో ఈ ఫిలిప్పీ సంఘం ఏం చేస్తుందంటే ఎపఫ్రోదును ఏర్పాటు చేసుకుని ఎపఫ్రోదుని సమస్తాన్ని కూడా ఆయన చేతికి ఇచ్చి, ఇదిగో పలానా దేశంలో ఆ యొక్క ప్రభుత్వంలో జైల్లో పౌలు గారు ఉన్నారు, నువ్వు వెళ్ళి ఆయనకి ఇవన్నీ కూడా అందించిన తర్వాత ఏమంటాడు అపోస్తలుడు పౌలు గారు, ఇదిగో నేను ఇవి అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచూ ఉన్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదు వలన పుచ్చుకొనని ఏమీ తక్కువ లేక ఉన్నను. హల్లెలూయా. ఎలా ఉన్నాయంట? తక్కువ కాలేదు. ఇప్పుడు దైవజనుని ఎవరు ఆదరించారు? సంఘం ఆదరించింది. ఇప్పుడు సంఘాన్ని ఎవరు దీవిస్తున్నారు? ఆ క్రింద అంటున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. ఇప్పుడు సంఘము దైవజనుడి యొక్క అవసరాలు తీరిస్తే సంఘం యొక్క అవసరాలు ఎవరు తీరుస్తారంట? దేవుడు. అది దేవుడు పెట్టిన కనెక్షన్. చాలా మందికి ఆ కనెక్షన్ తెలియదు. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూడండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇవ్వుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. హల్లెలూయా. ఏమన్నాడు 38వ వచనంలో? క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఏం చేయమంటాడు? మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలంట? ఇవ్వాలి. మొదట మన దగ్గర ఉన్నది బయటికి వెళ్తే బయట ఉన్న దేవుడు మన జీవితంలోకి దయచేయడం కావాలి. దేవుడు పెట్టిన నియమం అది. దేవుడికి ఏం కావాలి? దేవుడికి ఏది అవసరమైనది? ఆయనకి ఏదైనా కొదువుగా ఉన్నదా? ఆయనకి ఏదైనా తక్కువగా ఉన్నదంటే ఆయనకి సమస్తము కూడా ఆయనది. ఆయన కొదువేంటి, ఆయనకి తక్కువేంటి? అయినా ప్రభు ఏమన్నాడు? ఇదిగో మీరు నాకు ఇచ్చి నన్ను శోధించిన ఆకాశపు వాకలి పట్టచాలని దేవుడు ఆయనకి ఇవ్వడం ఏంటి? ఆయనకి ఏం కొదువుగా ఉండదు. ఆయనకి ఏదైనా అవసరం అంటే దేవుడు అంటాడు, అది నేను మీకు పెట్టిన నియమము. ఏం పెట్టాడు దేవుడు? అది నేను మీకు పెట్టిన నియమము. అందుకే మలాకి గ్రంథము చివరాధ్యాయం అంటూ ఉన్నాడు 3:10 అంటున్నాడు, ఇదిగో మీరు ఇచ్చి నన్ను శోధించండి. ఏం చేయాలంట? ఇచ్చి మనం శోధించండి. ఇప్పుడు సంఘము దేవజనుడికి దేవుడికి ఇస్తే వచ్చే ఫలితం ఏంటంటే దేవుడు దానికి కూడా ఒక మాట రాయించున్నాడు. ఏమిటనంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొయ్యను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కొయ్యను అని ఈ విషయమై చెప్పవచ్చును. హల్లెలూయా. ఏంటనంట అంటూ ఉన్నాడు, కొంచెముగా విత్తిన వాడు ఎంత పంట కోస్తాడు? ఇప్పుడు అరెకరం విత్తేసి 10 ఎకరాలు కోసేయాలంటే కోసేంత కొంటుందా? కోసేంత కొంటుందా? కోత కొంటుంది. ఎందుకని? పొలాలను వదులుకున్నట్టు. వీడు ఒక అరెకరమే, వీడి ఎకరాలని ఎవడయ్యా? ఎవడో ఎత్తుకున్నాడు. అయ్యి వీడి ఎత్తునే కాదు. అరెకరం ఎత్తేసి పనిలో పని ఆల్రెడీ మిషన్ పెట్టాం కదా, దానికి ఎంత డబ్బు అవుతుంది, మరల ఏమవుతుంది, పనిలో పని కోసే మొత్తం అన్నాడు అనుకోండి, ఆతులుగా దూరుకుంటాడా? చాలా మంది విశ్వాసాలు ఎలాగా ఉన్నారు. విద్యదేమో కొంచెం విద్యుతున్నారు, కావాల్సినంత కావాలన్నా అంటే ఎవరి దుర్గేద్దామని, ఎవరి పంటలు కోసేద్దామని. మీరు గమనించలేదు, ప్రతి ఒక్క విశ్వాస యొక్క ఆలోచన ఎలా ఉందంటే
నేను కొంచెం విత్తుతాను, కొంచెం ప్రార్థన చేస్తాను, కొంచెం విశ్వాసం ఉంటాను, అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వస్తాను, దేవుడు నా ప్రతి అవసరతలన్నీ తీర్చాడు. ఎక్కడ కుదురుద్ది? ఎక్కడ కుదురుద్ది? దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఏమిటంటే కొంచెముగా విత్తువాడు ఎంత పంటకు వస్తాడట? కొంచెముగా పంట కోయడు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కూడా. అది కూడా చెప్పకూడదు, అయిపోతుంది. అంటే సమృద్ధి అనేది జీవితానికి ఉండదా అంటే సమృద్ధి అనేది జీవితానికి ఉంటది. కొంచెం విత్తువాడు కొంచెమే కోసుకుంటాడు, కానీ సమృద్ధిగా ఎవరైతే విత్తుతారో, సమృద్ధిగా ఎవరైతే ఇస్తారో, సమృద్ధిగా ఎవరైతే వెదజల్లుతారో దేవుడు వారికి ఏం చేస్తారంట? సమృద్ధిగా వారికి దయచేయడం జరుగుతుంది. దేవుని భయం కలుగును గాక. సమృద్ధి అనే పదానికి 3 అని నెంబరేసి కింద ఒక మాట రాయించు. చాలా చక్కనైన మాట చదవండి. ఏంటో అంట? దీవెనలతో విత్తువాడు. దేంతో విత్తువాడు అన్న? దేంతో అంటే మనము ఒకటి విత్తుకున్నామంటే అది ఆశీర్వాదకరంగా విత్తాలి, దీవెనకరంగా విత్తాలి, నమ్మకంతో విత్తాలి, విశ్వాసంతో విత్తాలి. అలా విత్తినట్లయితే దేవుడు దాన్ని సమృద్ధిగా దయచేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది పంటలో పండిస్తూ ఉంటారు. వాళ్ళు విత్తనాలు వేసేటప్పుడు ప్రతి గుప్పుడు వేసినప్పుడు వాళ్ళు ఎలా వేస్తారు? ఇది 100 పంట వస్తుంది, ఇది చాలా ఆరోగ్యవంతంగా ఫలిస్తుందని లోపల విశ్వాసం ద్వారా ఏం చేస్తారు? విత్తుదాము. ఎవడైనా ఈ గుప్పుడు వేస్తున్నాను, ఈ గుప్పుడు ఫలించడం, ఈ గుప్పుడు వేస్తున్నాను, ఈ పక్క వేస్తున్నాను, ఈ పక్క ఫలించకూడదు, ఆ పక్క వేస్తున్నాను, ఆ పక్క ఫలించకూడదు అని ఎవడైనా వేస్తాడా? ఏ ఒక్కరు భూప్రపంచంలో ఎవరైనా ఒక పనిని మొదలు పెట్టినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రారంభిస్తారు. నాశనకరానికి ఎవరూ ప్రారంభించారు. చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన ఏ పనైనా అది ఎలా ఉండాలంట? శ్రేయస్కరముగా, యోగ్యముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలనే వారు ప్రారంభం. ప్రభు అంటున్నాడు, అలాగ గనక ప్రారంభిస్తే అది నీకు సమృద్ధిగా దయచేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. సమృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అల్ప విశ్వాసం లేకుండా విత్తితే వస్తుంది, సనుకులు లేకుండా విత్తితే వస్తుంది, భయపడకుండా విత్తితే వస్తుంది, దిగులు చెందకుండా విత్తితే వస్తుంది. ఏ అపనమ్మకం లేకుండా విత్తితే దేవుడు కార్యం చేయడానికి అవకాశం ఉంది. అందుకని అంటున్నాడు అక్కడ 7వ వచనంలో అంటూ ఉన్నాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. హల్లెలూయా. నేను గత 2 వారాలుగా చెప్పేది ఏంటి? ఈ మాట. ఏమాట? సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నించుకున్న ప్రకారం ఎలా ఇవ్వకూడదంట? బలవంతంగా వేస్తే దేవునికి నీకు ఆశీర్వాదంగా, సనుక్కుంటూ వేస్తే దేవునికి నీకు ఆశీర్వాదంగా. ఇచ్చిందంతా ఇవ్వకుండా ఎలాగైతే సిలి సంచులో పోసినట్టు వెళ్ళిపోతుందో, సనుగుకొని బలవంతంగా ఇచ్చింది కూడా ఆ సిలి సంచులు వేస్తుంది. నేను ఎంత ఇచ్చేసాను కదా, నేను ఎంత అర్పించాను కదా, ఇంకా నా జీవితం అలా ఉంది ఏంటంటే ఎక్కడో ఏదో లోపం, ఎక్కడో ఏదో అపనమ్మకం ఉంది, ఎక్కడో ఏదో అపవిశ్వాసం ఉంది, ఎక్కడో ఏదో సనుగు ఉంది. అందుకనే ఆగిపోతాం. మొదటి అర్పణ కయ్యని హేబెలు విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హేబెలు ఎలా అర్పించాడు? తనకున్న వాటన్నిటిలో శ్రేష్టమైనదని అర్పించాడు. కయ్యను తన పంట పండించుకుని ఎంత చేసుకుని ఎంత తెచ్చి, ఇదిగో ఎంత కష్టపడి ఎంత చేసి ఎంత సంపాదించి నేను దేవునికి ఇవ్వాలా, నేను దేవునికి తెలియచేయాలా, ఇదంతా తీసుకొచ్చి దేవుడిని పెట్టాలా అని మనసులో ఏం చేశాడు? సనుక్కున్నాడు. మనసులో అపవిశ్వాసం కలిగి ఉన్నాడు. కానీ హేబెలు ఏం చేశాడు? తమ్ముడు హేబెలు ఏం చేశాడు? తాను కలిగి ఉన్న వాటన్నిటిలో శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? కొంచెం విత్తువాడు ఏం చేస్తాడు? కొంచెం విత్తువాడు కొంచెం పంట కోయడు,
దీవెనతో విత్తువాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పోయేను. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు విత్తే దాంట్లో అపనమ్మకం అనేది ఉంది, నువ్వు ఇచ్చే దాంట్లో అల్పవిశ్వాసం అనేది ఉంది. నువ్వు ఎంతైతే విస్తున్నావో, ఇదిగో దేవుడు దీన్ని ఆశీర్వదించును గాక అని చెప్పి మనం విత్తినట్లయితే దేవుడు ఖచ్చితంగా దాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంతా ఎక్కడ దాగి ఉందంటే మన నోటి మాటలో దాగి ఉంది. ఎక్కడ ఉంది? అందుకే ప్రభువు అన్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే అవకాశం. తర్వాత అంటున్నాడు ఏమిటంటే, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వారిని ప్రేమించును. హల్లెలూయా. ఎవరు ప్రేమిస్తాడంట? ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళ, దిగులు పట్టు ఇచ్చే వాళ్ళ. ఎవరైతే దేవునికి ఉత్సాహంగా ఇస్తారో దేవుడు కూడా వారికి ఉత్సాహంగా దయచేస్తారు. హల్లెలూయా. ఉత్సాహంగా కొంతమంది ఇచ్చే దాంట్లో ఉత్సాహం, దేవుడు నిరుత్సాహముతో ఇచ్చు వారిని ఏ మాత్రం కూడా లెక్కలోకి. ఎవరైతే ఉత్సాహముగా ఇస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. ప్రేమించి ఏం చేస్తాడంట? అక్కడ అంటూ ఉన్నాడు, ప్రేమించును మరియు అన్ని విషయములందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపలను విస్తరింప చేయగలడు. దేవుడి నామముకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ కృప అంట? అక్కడ అంటూ ఉన్నాడు, ప్రతి కార్యము చేయడం. ఇదని లేదు, అదని లేదు, ఏదైనా నీ కుటుంబంలో ఏ సమస్య అయితే ఉందో, ఏ ఇబ్బంది అయితే ఉందో, ఆ ఇబ్బందులన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? ఆయన కార్యం చేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడు అన్నాడు. అని ప్రభు అంటూ ఉన్నాడు, నేను సమస్త కార్యాలను చేయడానికి సామర్థ్యం కలిగిన వాడిని అన్నాను. అయితే నువ్వు ఇచ్చట్లో ఉత్సాహంగా ఇస్తున్నావా? నువ్వు ఇవుడిలో ఉత్సాహముగా నువ్వు సర్వ సమృద్ధి కలిగిన దానిగా ఇస్తున్నావా? నువ్వు దీవెనతో నువ్వు దాన్ని ఇస్తున్నావా అని చెప్పి దేవుడు మనల్ని ఏం చేస్తున్నా ప్రశ్నిస్తూ ఉన్నాడు. సంఘం ఎప్పుడైతే పౌలు గారిని ఆదరించిందో, పౌలు గారిని శ్రేయస్సు చూసి ఉన్నదో, దేవుడు అంటున్నాడు 9వ వచనంలో, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచెను అని రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలోనూ పౌనర్గర్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, విత్తువానికి విత్తనమును తింటకు ఆహారము దయచేయవాడు దేవుడు అని. విత్తువానికి విత్తనాలంటే విత్తువానికి విత్తనాలంటే అంటే మీరు ఏదైతే దేవుని యొక్క సన్నిధిలో కానుకలు సమర్పిస్తూ ఉన్నారో అది ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తారు. అంటే మీరు విత్తడానికి దేవుడు వేస్తున్నాడు, అంటే పెట్టుబడి దేవుడే పెడుతున్నాడు. ఆ పెట్టుబడి ద్వారా వచ్చే లాభాన్ని కూడా దేవుడు మనకే వేస్తాడు. మీకు అర్థమైందా? అంటే విత్తేవానికి విత్తనాలు ఆయనే వేస్తున్నాడు, విత్తిన తర్వాత ఆ వచ్చిన పంట కూడా వాళ్ళకే వేస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ క్రియలన్నీ, ఈ పనులన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణలో మనం జరిగేస్తే దేవుడు దాంతో పాటు మనకి ఆశీర్వాదం కూడా అనుగ్రహించి వాడన్నాడు. హల్లెలూయా. మనం నష్టపోకుండా ఉన్నట్లు, మనం చెదిరిపోకుండా ఉన్నట్లు, మనం పాడైపోకుండా ఉన్నట్లు దేవుడు ఏం చేస్తుంటే మనము దినదినము కూడా మనల్ని వృద్ధిలో నడిపిస్తున్నాడు. అందుకని చివరిగా అనుకున్నాడు ఏమిటంటే, మీ నీతి ఫలములు వృద్ధి పొందించును.